అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. అక్టోబర్ 4. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. నెహెమ్యా గ్రంథం 10:39. మనము రక్షణ పొందక మునుపు స్వయం తృప్తి కలిగి మనకే మనం సంతోషంగా జీవించితిమి. అయితే ఇప్పుడు ఈ వైఖరి మారిపోయింది. దేవుని ప్రజలతో ఉండి వారితో సహవాసమును అనుభవించవలనను కోరికను పొందితిమి. దేవుని కుటుంబంలోని సభ్యులముగా ఒకరితో ఒకరు సంతోషమును దుఃఖములను పంచుకొనవలనను కోరికను పొందుదుము. మనము కలిసి ఉండవలననియు తన ప్రేమలో మనలను కలిపి బంధించిన ప్రభువును ఆరాధించవలననియు కోరికను కలిగిందుము. అటువంటి సహవాసం ద్వారా మనము అంతకంతకు ఆత్మీయంగా బలపరచబడుదుము. ఈ అనుభవముతో దావీదు కీర్తనలు 122 మొదటి వచనంలో యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అని చెప్తున్నాడు. మనం కూడా ఈ ఆత్మీయ జీవితంలో ఒక అడుగు ముందుకు వేసినప్పుడు మన సహ విశ్వాసులతో దేవుని మందిరములో ఆరాధన ప్రార్థనలో సాధ్యమైనంత ఎక్కువ సమయమును గడపవలనను కోరికను కలిగిందుము. ఎవరైతే దేవుని ప్రజల యొక్క సహవాసమును తృణీకరించి లోక సంబంధమైన కార్యకలాపములను ప్రేమించుచు వాటిచే బంధించబడి ఉందురో వారు ఆత్మీయంగా పేదలుగా నుందురు. వారు దేవుని మందిరములో బైబిల్ పఠనము, ప్రార్థన, సహవాసము, సేవ కొరకు క్రమముగా కలుసుకుని వారు పొందు బలమును ప్రోత్సాహమును పోగొట్టుకునేదరు. ఆరంభ సంఘం యొక్క ఎదుగుదల బలమునకు అదే రహస్యం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలో విశ్వాసులు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరని చదువుదుము. దేవుని వాక్యమును గణపరచుట ద్వారా వారు శత్రువు యొక్క ఎదిరింపుల నుండి తమను కాపాడుకొనగలిగిరి. ఈ చివరి దినములలో శత్రువు ఎంతో చురుకుగా ఉన్నాడని మనం ఎరుగుదాము. 2వ తిమోతి 3వ అధ్యాయము మొదటి 13 వచనములలో అంత్యదినములలో సాధారణముగా ఉండు వివిధ రకములైన పాపముల పట్టీ కలదు. మనం వీటిని జయించవలనని కోరుచున్న ఎడల దేవునితోనూ ఆయన ప్రజలతోనూ కలిసి సన్నిహిత సహవాసమును కలిగి ఉండవలను. మనకై మనము ఏ పరిస్థితిని జయించలేం. మీరు ఇంటి వద్ద మీ బైబిల్తో గంటల తరబడి సమయమును గడుపుచుండవచ్చును. అది విశ్వాసులతో సహవాసములో సమయం గడుపునంత బలముగా ఉండదు. ప్రాచీన కాలంలో సన్యాసులు సన్యాసినులు అడవులలోని ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళి ధ్యానము ప్రార్థనలో సమయమును గడుపుట ద్వారా అంతమున శత్రువును సులభముగా జయించుటకు బలమును పొందుదామని నిరీక్షించేవారు. అయితే ఆ రీతిగా వారు చేయుట ద్వారా ఇంకా దౌర్భాగ్యులుగాను బలహీనులుగాను అగుదురు. వారు దేవుని మందిరమునకు సహవాసమునకు వచ్చుటకు ఆటంకపరచు లోక సంబంధమైన కార్యకలాపములు లోక స్నేహములను అనుమతించుదురు. మనం ఎంత ఎక్కువగా దేవుని మందిరంలోని విశ్వాసులతో సహవాసమును క్రమముగా కలిగి ఉండి దేవుని మందిరములోని సేవలో మన భారమును ఎంత ఎక్కువగా తీసుకున్నదమో అంత ఎక్కువగా మన ఆత్మీయ జీవితంలో బలముగా నుందుమని మనము నేర్చుకొనవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్.